అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమలమ్మ 120. ఈరోజు ఈ వీడియోలో మా బాబుకి ఫోటోషూట్ చేసామండి. 2 months కంప్లీట్ అయిపోయి 3 monthsలోకి పడింది. సో ఫోటోషూట్ చేసాము. ఫోటోషూట్ చేసేటప్పుడు ఉన్న కష్టాలు ఏంటివో ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఫోటోషూట్కి మనం ఎంత తాపత్రయపడాలో, ఎంత కష్టపడాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా శాంటా క్లాస్ ఈ డిసెంబర్ నెలలో శాంటా క్లాస్కి ఫస్ట్ మేము బియ్యంతో ఒక శాంటా క్లాస్ డిజైన్ వేసుకున్నామండి. కింద చూపిస్తున్నాను కదా, అది బియ్యం అండి. ఆ తర్వాత కళ్ళు కట్ చేసుకొని దానికి కలరింగ్ వేసుకున్నానండి, బ్లాక్ కలర్. ఇంకా సేమ్ ముక్కు కూడా కట్ చేశాను, బాగా కట్ చేసి నోరు కూడా కట్ చేసి. శాంటా క్లాస్కి గొంతు రెడ్ కలర్ ఉండాలండి. నా దగ్గర రెడ్ కలర్ స్కెచ్ పెన్ లేదు కాబట్టి బ్రౌన్ కలర్ వేశాను. మళ్ళీ ఆ బటన్స్ కూడా కట్ చేసి రౌండ్ షేప్లో కట్ చేసి అవి అలా పెట్టానండి. సో శాంటా క్లాస్కి పైన మనది క్రిస్మస్ క్యాప్ ఉంటుంది కదండి, దాంతో అలా డెకరేషన్ చేసుకున్నాను. చూడండి శాంటా క్లాస్ ఎంత బాగుందో. ఇలా నేను నీట్గా డెకరేషన్ చేసుకున్నాను. బాబు అయితే పడుకున్నాడండి, ఎక్కడ లేసేస్తాడో అనే ఒక టెన్షన్, తొందరగా చేస్తున్నాను. ఇంకా డిసెంబర్ మాసంలో మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటండి, క్రిస్మస్ ట్రీ. కాబట్టి ఇంట్లో ఒక చిన్న క్రిస్మస్ ట్రీ ఉంటే దాన్ని తీసి, ఇది మా బాబుకి బాక్స్లో లైట్ వచ్చిందండి, ఆ లైట్ని బాక్స్ని చింపేసి ఆ లైట్ని క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేశాను. ఈ విధంగా క్రిస్మస్ ట్రీకి లైటింగ్ కూడా సెట్ చేసుకున్నాను. ఇలా నేను క్రిస్మస్ ట్రీని సెట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం శాంటా క్లాస్ మీద ఒక మంచు పడేలాగా నేను ఒక కాటన్ తీసుకొని ఇప్పుడు ఆ మంచు పడేలాగా ఆ కాటన్ని సెట్ చేయాలనుకుంటున్నానండి. ఈ విధంగా కాటన్ తీసి చింపి తొందరగా అలా వేసేసాను. ఎందుకంటే బాబు లేసేస్తాడు కాబట్టి, బాబు లేసే లోపలే నేను ఇవి చేసుకొని తను లేచిన తర్వాత నేను ఫోటో తీసుకోవాలని అనుకుంటున్నాను. సో 2nd month కంప్లీట్ అయిపోయి 3rd monthలోకి పడుతుంది కాబట్టి నేను అక్కడ దూదితోనే, కాటన్తోనే అక్కడ 2nd అని కూడా పెట్టుకున్నానండి, వైట్గా రావాలనేసి దూదితో అలా చేశాను. ఇప్పుడు నేను ఎం అంటే మంత్ కదండి, ఎం అని ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాను అనమాట. పైన పెట్టాలా కింద పెట్టాలా అని. నాతో పాటు నా ఆడబిడ్డ వీడియో తీస్తూ ఉందండి. తనైతే పక్కన బాగాలేదు కింద పెట్టు అని చెప్పేసరికి నేను అలా ఎంని కింద పెట్టానండి. సో ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. సో బాబుని నిద్రపోతూనే ఉన్నాడు, కానీ లేపేసి నేను తనకి ఇలా చూడండి ఆవలిస్తున్నాడు, లేపేసి ఇలా ఫోటో షూట్ తీసుకున్నానండి. అక్కడక్కడ ప్యాంపస్ కూడా పెడదాం అనుకున్నానండి, కానీ వద్దులే బాగాలేదని చెప్పి ఇలా నేను క్రియేట్ చేసుకొని ఇలా ఫోటో షూట్ తీసానండి. ఇదిగో అండి, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. బాబు అండి, నా బాబుని 2 months కంప్లీట్ అయిపోయి 3rd monthలోకి పడిందండి బాబుకి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.